కూకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ వాసులు భారీ ర్యాలీ తీశారు. తమ సమస్యను జీహెచ్ఎంసీ పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకే వారికి వచ్చిన కష్టం ఏంటి, వారి డిమాండ్స్ ఏంటి? కూకట్పల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్లోని 7 కాలనీల వాసులు జేఏసీగా ఏర్పడ్డారు. ఎల్లమ్మబండ ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ తీశారు. తులసివనం నుంచి గోవింద్ హోటల్ చౌరస్తా వరకు ప్లకార్డులతో ర్యాలీ తీశారు. ఎల్లమ్మబండ చెరువు వల్ల దోమల బెడద పెరిగిందని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోమల బెడదపై జీహెచ్ఎంసీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు స్థానికులు. దోమల వల్ల కాలనీ వాసులంతా రోగాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. ఫస్ట్ టైం ఈ ఎల్లమ్మబండ చెరువు వల్ల దాని మీద ఉన్న వీడి వల్ల విపరీతమైన దోమలు, ఆ పైన ఆ వీడిని ఎవరు క్లీన్ చేయడానికి ఎవరు రెడీగా లేరు. పొల్యూషన్, విపరీతమైన స్మెల్ వస్తుంది దాంట్లోంచి. మాకు లేదా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మేము ఒక స్పీడ్ బ్రేకర్ కోసం ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా మాకు ఒక స్పీడ్ బ్రేకర్ వేయలేకపోయారు వాళ్ళు. ఇక మా వల్ల రోడ్లు ఎక్కితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని అందరం నిర్ణయించుకున్నాం. ఇది ఫస్ట్ యాజిటేషన్ మాత్రమే. నెక్స్ట్ మాత్రం ఇంకా కొంచెం సీరియస్ గా ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది వస్తారు. తమ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిందని, ట్రాఫిక్ తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు కూకట్పల్లి తులసివనం వాసులు.